Hi, this is Priyam. Welcome to S66 News. బోర్డు భూములు ఏం లేవు కదా. దాంపూర్లో ఒకటి ఉన్నది ఇష్యూ, 60 సర్వే నెంబర్ ఒకటి ఉన్నది. సరే, మీ అందరికి ఇందిరా మైండ్లు వచ్చినాయా అమ్మా? ఎప్పుడు వచ్చినాయి? అంటే 15 ఏళ్ళు అయిపోయింది కదా. ఇప్పుడు మీరందరూ 15 జూన్ కాగానే ఎవరెవరు ఉన్నారో అర్హులు, ఎవరెవరికి రైట్ ఉంటుందో, ఎవరెవరికి అప్లికేషన్ కావాలనో మీరు అందరు ప్రిపేర్ చేసి పెట్టండి. మన కాన్స్టిట్యున్సీకి దగ్గర 2000 చిల్లర్, అది ఫేస్ వైజ్ 3500 ఉంది. ఇనిషియల్ గా 2000 రిలీజ్ చేసే కార్యక్రమాలు ఉన్నాయి. మీరందరూ ఎవరెవరు ఉన్నారో నర్సింగ్ బై ప్రిపేర్ చేయండి అప్లికేషన్. ఎవరెవరికి ఇప్పియాలన్నా, పట్టాలు కావాలన్నా, భూములు ఇండ్లు కావాలన్నా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట అది కాపాడుతుందని ఇప్పటిదాకా 5 గ్యారంటీలు చేసినాం. బస్సులో తిరుగుతుండ్రమ్మా మీరు? ఎంతమంది తిరిగింది ఇప్పటిదాకా? సరే, చేయలేకపోతే దయచేసి ఫ్రీ బస్సా ఒప్పుకుంటారా? ఫ్రీ బస్ అయిపోయిందని. సిలిండర్ ఎంతకు వస్తుంది? మీ అకౌంట్లలో పడతాయి తల్లి. ఎవరెవరు ఉన్నారో సిలిండర్ కూడా వస్తుంది. 200 యూనిట్లు వస్తున్నాయా పవరు, కరెంటు? వెరీ గుడ్. ఇక మీరు అందాజా లగాంచుని మా సోనియమ్మ తల్లి ఇచ్చిన 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు కన్ఫర్మ్ చేసినాం. ఇవాళ ఇన్సూరెన్స్ కూడా ఒక్కొక్కరికి మెడికల్ ఇన్సూరెన్స్ 10 లక్షల రూపాయలు ఉన్నాయి. ఇంకొక గ్యారంటీ ఉన్నది, మీకు 2500 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆగస్టు 15 లోపల అది ఇప్పించే కార్యక్రమాన్ని కూడా వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు రైతు సోదరులకు 2 లక్షల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. తప్పుడు ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ ఇంకా బీజేపీ వాళ్ళు. దయచేసి ఆలోచనలో పోకుని మా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చేసారు. 15 ఆగస్టు లోపల మీకున్న 2 లక్షల రుణమాఫీ రైతు సోదరులకు ఇప్పించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తారని మీ అందరికీ మాట ఇస్తున్న సోదరుల రైతు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నంటే, మనం ముంగడ పోవాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున బెల్లంపల్లెల ముందే మనం వీకర్ సెక్షన్ ఉన్నాం. ఇక్కడ వీకర్ సెక్షన్ ఎంతమంది ఉన్నారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరు మీరేనా? 70% ఉంటారా ఇప్పుడు దీంట్లో? మీరు దయచేసి ఒక్క మాట అర్థం చేసుకోరు. మీ ఉన్న జన్మ హక్కు, ఓటు హక్కును బీజేపీ వాడు బొందబెడుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తుండే. ఉన్న రాజ్యాంగ అంబేద్కర్ గారు ఇచ్చిన మన హక్కుని, ఓటు హక్కుని గుంజుకోవాలని ప్లాన్లు ఉన్నారు. దయచేసి ఆ రిజర్వేషన్ ని కాపాడే బాధ్యత మన ప్రజలందరికీ ఉన్నది. మీరందరూ 13వ తారీఖు 3 నంబర్ మీద మా వంశీపేటకు ఉన్నది చేతి గుర్తుకు ఇచ్చిన తర్వాత మీ ఓటు హక్కుని కాపాడుకోమని మీ అందరితో నేను ప్రార్థిస్తున్న సోదరులారా. మహిళా సోదరులకు, మన పెద్దలకు అందరికీ బీజేపీకి బుద్ధి చెప్పాలి. బీఆర్ఎస్ కి ఆల్రెడీ మీరు బుద్ధి చెప్పారు. మీకు 10 ఏళ్ళు వేసిన 7 వేసిన గొంగడాడుండే 10 ఏళ్ల సంది ఎంత ఇబ్బంది పెట్టాలో పెట్టేది చేసిండు. నేను రాగానే ఎమ్మెల్యే కాగానే బెల్లంపల్లి రోడ్ వేసిన, చామన్పల్లి కూడా ఒక రోడ్ వేసిన 23 కోట్లతోని. ఇక మన కన్నపల్లి, భీమిలికి కూడా సంబంధించిన 7 రోడ్లు ఉన్నాయో నర్సింగ్ భాయ్ని పట్టుకుందాం, పంతులు గారిని పట్టుకుందాం. ఇక్కడ ఉన్న సోదరులందరూ సీనియర్ నాయకులతో మాట్లాడి మీకున్న సమస్యలన్నీ అప్ టు డేట్ చేసి నేను చేపించే కార్యక్రమం కిందనే ప్రత్యేకంగా మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలంటే పని చేయాలి. పని చేస్తేనే మళ్ళీ మీరు ఓట్లేయాలి. దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని, మీకు సేవ చేయనీకి వచ్చినా మీకు మబ్బుల పెట్టనీకి రాలే. మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మంచిగా కాపాడుకుంటూ, మిమ్మల్ని కాపాడుతూ, మీకు మంచి ఉపాధి ఇప్పిస్తూ, మంచి పేమెంట్ ఇప్పిస్తూ ముంగడ పోదామని మళ్ళొకసారి మీకు చేతులు జోడించి చేతి గుర్తుకే